మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు వెజిటేబుల్తో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన రైస్ 2 కప్పులు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, నిమ్మకాయ 1, చిక్కుడు గింజలు 1/2 కప్పు, బంగాళదుంప 1, టమాటా 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వంకాయ 1, నెయ్యి 3 టీ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, కారం 1/2 టీ స్పూన్, ఇది ఆప్షనల్ మాత్రమే, సాల్ట్ రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, వెల్లుల్లి పీసెస్ 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసుకొని, నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి ఒకసారి కలుపుదాం. దీనిలోనే చెక్కి తీసి కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి ఒకసారి కలుపు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలిపి దీనిలో ఉడికించిన చిక్కుడు గింజలు, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు కట్ చేసిన టమాటాలు కూడా వేసి మరొకసారి కలిపి దీనిలో కట్ చేసిన వంకాయ, గ్రీన్ పీస్ కూడా వేసి మరొకసారి కలిపి ఒకసారి మూత పెడదాం. 2 నిమిషాలు మూత పెడితే చక్కగా ఇవి మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి దీనిలో పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం కూడా వేసి మరొకసారి కలిపి మూత పెడదాం. 1 నిమిషం మూత పెడితే ఉప్పు పసుపు కారం కూరగాయలకు పడుతుంది కాబట్టి 1 నిమిషం ఉంచి ఇప్పుడు మూత తీసి దీనిలో కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టిన రైస్ వేసి కలుపుదాం. మీకు వెజిటేబుల్స్ ఏ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 నిమ్మ చెక్క పిండుదాం. దీన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో టేస్టీగాను ఎంతో సింపుల్గా చేసుకునే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.